తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీజేపీ జిల్లా కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమ నాయకులు, ప్రముఖ కవి సుంకోజు వేణుని ఉద్యమ నాయకులను శాలువాలతో బీజేపీ నాయకులు సత్కరించారు. అనంతరం బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు మాట్లాడారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా బీజేపీ జిల్లా కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమ నాయకులు, ప్రముఖ కవి సుంకోజు వేణుని ఉద్యమ నాయకులను శాలువాతో బీజేపీ నాయకులు సత్కరించారు. అనంతరం బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు మాట్లాడుతూ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. ఉద్యమంలో అమరులైన కుటుంబాలకు వారికి ఉద్యమ అభినందనలు అన్నారు. 1969 నుండి తెలంగాణ ఆవిర్భావం కోసం ప్రాణత్యాగం చేసిన వారికి మా నివాళులని అన్నారు. ఎగ్జిట్ పోల్స్లో బీజేపీ 364 నుండి 400 సీట్లు గెలవబోతున్నాం. తెలంగాణలో కూడా అత్యధిక సీట్లతో బీజేపీ ఉంటుందని అనేక ఛానల్స్, రాజకీయ విశ్లేషకులు తెలుపుతున్నారు. మా బీజేపీ నాయకులు, కార్యకర్తలు రిపోర్ట్ ఆధారంగా 9 నుండి 10 సీట్లు గెలవబోతున్నామన్నారు. కొన్ని పార్టీలు తెలంగాణ మేమే తెచ్చామంటూ కాంగ్రెస్ అంటున్నదే అన్నారు. ఈ రాష్ట్ర సాధన ఉద్యమంలో విద్యార్థులు, లాయర్లు, ఉద్యోగులు, రైతులు, ప్రజలు పాల్గొంటే మనకు రాష్ట్రం వచ్చింది. తెలంగాణ బిల్ పాస్ ప్రవేశపెట్టినప్పుడు కనీసం మద్దతు ఇవ్వని పార్టీ బీఆర్ఎస్ పార్టీ అన్నారు. తెలంగాణ ఇచ్చింది మేము, తెచ్చింది మేము అని గొప్పలు చెప్పుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు. ఉద్యమం కూడా చేయని పార్టీ కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ రాష్ట్రం ఆలస్యంగా ఇవ్వడం వల్ల అనేక మంది ఆత్మహత్యలు, బలిదానాలు తీసుకున్న ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అని బీజేపీ సుష్మా స్వరాజ్ తెలంగాణ బిల్లుకు బీజేపీ మద్దతు ఇచ్చిందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వీరెల్లి చంద్రశేఖర్, నూకల వెంకటనారాయణ రెడ్డి, పార్లమెంట్ కన్వీనర్ బండారు ప్రసాద్, కో కన్వీనర్ పిల్లి రామరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి పోతెపాక లింగస్వామి, జిల్లా కార్యదర్శి పాశం శ్రీనివాస్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ దాయం భూపాల్ రెడ్డి, గడ్డం మహేష్, ఆదిత్య, నల్గొండ మండల అధ్యక్షుడు బోగరి అనిల్, తిప్పర్తి మండల అధ్యక్షుడు పల్లె ప్రకాష్, కౌన్సిలర్ గుర్రం వెంకటేష్, యువ మోర్చా జిల్లా అధ్యక్షుడు వంగూరి రాఖీ, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు కాశమ్మ, తారా, శాంతి స్వరూప్, లోహిత్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.